హలో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చా. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఫస్ట్ టైం అనమాట. నేను హెయిర్ కొంచెం స్టైల్గా ఇట్లా డిజైన్ చేసుకుందాము అని చెప్పేసి, సారీ డిజైన్ కాదు ఏమంటారు, హెయిర్ స్టైల్గా చేసుకుందామని చెప్పేసి మమతాని పిలిచింది అనమాట. సే హాయ్ టు మమతా ఎవ్రీవన్. ఓకే, సో ఈరోజు నా హెయిర్ని మమతా చేతిలో ఫస్ట్ టైం పెట్టబోతున్నా. ఇల్లు చాలా మెస్సీగా ఉంది, పట్టించుకోకండి. మా కెంజో గారు కూడా వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ద వ్లాగ్ నౌ. ఓకే, సో నా హెయిర్ మొత్తం అయిపోయిన తర్వాత ఎట్లుందో నేను ఫైనల్ లుక్ చూపిస్తాను. ఓకే, కీప్ వాచింగ్. సో వైషుకి హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేసేసింది అనమాట మమత. నా కూతురు కొంచెం సేపట్లో దేవకన్య లాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం సేపట్లో చూడండి ఎంత మంచి లంగా వేసుకుందో, సారీ లెహంగా. సో అమ్మగడిది హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. మమత చాలా ఓపికగా చేస్తుంది. ఇందాక బ్లౌజ్ కూడా ఇక్కడ కొంచెం లూజ్ అయితే పాపం స్టిచ్చింగ్ కూడా తనే చేసింది. మొత్తం రెడీ అయిన తర్వాత మొత్తం వీడియో చూపిస్తా. నాకు యాక్చువల్గా కర్ల్స్ సెట్ కావేమో అనుకున్నాను, కానీ నాకు కర్ల్స్ కూడా బాగానే సెట్ అయినాయి. కర్లీ కర్లీ హెయిర్ నాకు నచ్చుతున్నాయి. కర్ల్స్ బాగుంటుంది. మొత్తానికి నా హెయిర్ స్టైల్ అయితే రెడీ అయింది. నేను వెనకాల నుండి చూపిస్తా ఇప్పుడు చూడండి. మెస్సీ బన్ మొత్తానికి ఫస్ట్ టైం చాలా కొత్తగా ట్రై చేసిన. సో మీరు కమెంట్స్లో పెట్టండి, అండ్ నేను మీకు మమతా నెంబర్ కూడా పెడతాను. మమతాని పర్సనల్గా కాంటాక్ట్ చేసి మీకు ఇంట్లో ఫంక్షన్స్ కానీ మీరు స్పెషల్గా కనిపించాలి అని అనుకుంటే కాంటాక్ట్ చేసి పిలవండి. నాకైతే బాగా నచ్చింది. దానికి వైషుది మొత్తము రెడీ అయిన తర్వాత చూపిస్తున్నా. పెళ్ళు మమత మొత్తం మమతానే రెడీ చేసింది. వైషు ఎలా ఉందంటే, నేను చెప్తున్నా, కాంతారా సినిమాలో హీరోయిన్ ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఉంది. కాకపోతే అట్లా కాంతారా సినిమాలో పాపం ఆమె అట్లా చీటింగ్ చేస్తుంది కాబట్టి నువ్వు ఆమెతో కంపేర్ చేస్తున్నావు అని అన్నది. కానీ అట్లా కాదు, చాలా బాగుంది. రౌండ్గా తిరగమ్ము. గిర 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 గింగిర. నాకు రాదు, ఎందుకు వస్తుంది? నేనేమైనా సింగర్నా? అమ్మో, నువ్వు ఫీల్ కాకు, నిన్ను కూడా తీస్తా. ఇక్కడ ఆడ లైటింగ్ మొత్తం బ్లింక్ అవుతుంది. ఇక్కడ రండి ఇద్దరు, ఇక్కడ రా. పోరా. ఏదో నేను మన ఏమంటారు, ఏదో ఏం కాదు, వెళ్ళు నువ్వు కూడా. సో మొత్తం రెడీ చేసింది అనమాట మమత. ఇప్పుడు నేను కూడా పోతా. ఓకే, నైస్. ఓకే, జుట్టు పోతుంది, జుట్టు పోతుంది కూడా. ఓకే, నేను ఫస్ట్ టైం ఇట్లా డిఫరెంట్ గా రెడీ అవడం నాకైతే మంచిగానే అనిపిస్తున్నా. మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు, మీరు అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకే, నన్ను ఇంత బాగా రెడీ చేసినందుకు, అండ్ చాలా దూరం కుక్కట్పల్లి కదా, కుక్కట్పల్లి నుండి ఒకటే ఒక కాల్ చెప్పగానే పాపం మార్నింగ్ 7 o'clock వచ్చేసి ఇంతసేపు వెయిట్ చేసి నన్ను ఇంత బాగా రెడీ చేసినందుకు, నా కూతుర్ని కూడా ఇంత బాగా రెడీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మెంటలానా, మంచిగా నేను హగ్ చేసుకుంటుంటే అవతల పెడతామిందే. దాన్ని రెడీ చేసిన చెప్పినందుకు దాన్ని చూపించుకుంటుంది. అసలు నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తానని అనుకోలేదు, బట్ నిన్ను చూడగానే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఓకేలే, నీ చేతిలో అయితే పెట్టొచ్చు అని చెప్పేసి. ఈ పిక్చర్ ఎందుకు అట్లా తిరుగుతుండ? అదంతే అంతే అది. హాయ్ గైస్, ఓకే గైస్, బాయ్. యాక్చువల్లీ కొన్ని రీజన్స్ వల్ల నేను నా శారీ చేంజ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు నేను కట్టుకుంది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. మొత్తానికి మా చిరుడు గాడి పెళ్లికి కరెక్ట్ టైంకి వచ్చినాను అనమాట. నేను వెనకాల చూడండి, మా చింటూ పెళ్లి, మా ప్రీతి చూడండి. హాయ్ అవిక. ఏడికి రావాలి? కెంజో గాడికి అయితే పండగ అయిపోయింది.
ఇక్కడికి వెళ్తే అక్కడ ఇంకెంతో తలంబ్రాలు అవుతున్నట్టున్నాయి. ఇప్పుడు అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు మా తమ్ముడికి. ఇంకా తర్వాత రోజు చుక్కలే చుక్కలు రా చింటూ. కనిపిస్తుందో కనిపించదు. కనిపించిందా చింటూ? అరుంధతి నక్షత్రం చూపించినారు. సరే చెప్పు, ఇప్పుడు ఏం చేయాలో? ఇప్పుడు ఇగో పోల్ ఏదో తీసినాము, దారం తీసినాము. ఏంటి ఏం చేయాలో చెప్పు. నువ్వు వీడియో చక్కగా వీడియో రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఓకే, ఇప్పుడు మా అన్నయ్యకి మా వదినకి పిల్లలు పుట్టాలని చెప్పేసి నువ్వు మంచిగా దిగా వెనకాల పోయి. మంచిగా తీస్తున్నావు. నేను నువ్వు ఆమె ఇద్దరు వాడుతున్నావు, తాళి కడుతున్నావు. మళ్ళీ కట్టినాం మా వదినకి తాళి. తిట్టుపాటు ఇది రికార్డు కాకపోతే ఎప్పుడు తీయాలి మళ్ళీ? పారిపోతున్నా. సో ఇట్లాంటివి మళ్ళీ మీ దాంట్లో ఉంటాయో ఉండయో తెలియదు. ఉంటే ఒకవేళ కమెంట్ పెట్టండి, తెలియకపోతే తెలుసుకోండి. మొత్తానికి మా చింటుగాడు పెళ్ళి అయితే అయిపోయింది. పాపం వాడు ఎక్కడ పోయినా ఏమో తెలియదు. మా చింటుగాడిది ఎంట్రీ ఇప్పుడు అవుతుంది అనమాట. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తా, చూడండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏమో కానీ మా కెంజో గాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు పెళ్లిలో. వాడికి సపరేట్ సీటు, ఒక చైరు, వాడిని పట్టుకోనికి ఇంకొకరు. కెంజో ఇక్కడ చూడు కెంజో, వాడికి ఒక కుర్చీ పక్కన మంచిగా మా నాన్న పక్కన కూర్చున్నాడు కదా. నాన్న కూర్చున్నావు కదా కెంజో. కెంజో చికెన్ తిన్నావా నాన్న నువ్వు? కెంజో పోదామా? తిందామా? ప్రపోజ్ చేసిండు, అమ్మాయి ప్రపోజ్ చేయాలి. ఇంకా ఇప్పుడు భవానీ ప్రపోజ్ చేసి చెప్తుంది అనమాట. భవానీ తగ్గేదే లేదు కానీ మనకు మైక్ అవసరం లేదని చెప్పాలి భవానీ. మైక్ అవసరం లేదని చెప్పాలి అంత గట్టిగా. హాల్ మొత్తం వినిపించాలి. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. లవ్ యు అండి శ్రీవార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, బ్యూటిఫుల్ కపుల్. మేమైతే తినేస్తున్నాం. మ్యారేజ్ కాకపోతే మటన్ చికెన్ అన్ని కలిపి పెట్టింది. ప్రవీణ్కి నవ్వద్దు.